10 నిమిషాలు కాగానే మళ్ళీ కట్ చేయండి. మా అయ్య భూములు వంచిండు దాగలు వంచిండు కుండ పట్టాం అద్దు పట్టిందంటాం అద్దు కట్ట కాదయ్యా ఇగో మనం ఏ పంట పెట్టినాం అంటే 4 ఎకరాలు బుడ్డ తిరిగి ఎత్తింది 4 ఎకరాలు పంట చేరు వేసినాం 4 ఎకరాలు పెరడు వేసినాం ఎందుకంటే నీ అయ్యా ఈ చుట్టూ 4 పూలకి ఎరక పేరు పోయినా రాదాయే ఎందుకంటే ఇప్పుడు దబ్బున నీ అయ్య ఇగో పోయిన కుండ పెట్టకుండా నీ అయ్యని దానం చేసేదానికి వస్తారు అందరు వచ్చినాక మన చేలనే దానం చేస్తారు పెద్ద కొడుకు దాంట్లో దానం చేయాలని లోకం అంటారు మళ్ళీ నా దగ్గర మా భూమిలో దానం చేస్తారు ఓ పిల్లగండోళ్ళు ఒకలో సట్ అయిందని ఒకరు పీకి చూస్తారు ఓ మొగ పుంజిగాలు బగ్గ తాగినాక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు రాను కంకులు ఇస్తారు ఇక కొందరు బుడ దగ్గర తీసుకుపోయి బండ మీద మంచిగా కాల్చుకొని మార్చుకొని బుక్కుతారు అద్దు అంటారు నువ్వు కుండ పట్ట మందాగే కట్ట చూడు మరి అయ్యా ఏం సంపాదించాడు ఏం సంపాదించాడు కొడుకులకు అంటాడు సంపాదన దాని చేయడా అబ్బో నావల 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 దోచిస్తారు నావల హరి కాల్పున్నది అబ్బుని అయ్యకుడు చూడు మాత్రం చెప్తున్నది అయితే మా అయ్య మా అయ్య ఎవరి కాల్పున్న సిరి లేదు అంటానా దేని కొరకు అంటే మామయ్య కిట్టేది కొట్టురా కొట్టు నట్టగా పుందర పుత్తాను ఎవరు నేనా అబ్బో నేనంటావా నేను తెలియదు రాంగను ఓ టీలు బిద్దే ఓ లబ్బర్ లోట ఓ అప్పాల మూకుడు తెచ్చిన మళ్ళా అది నాది పెద్దది మళ్ళీ ఆయన నాది కొనపోతారు కానీ వాళ్ళతో ఒక్క నా సాయంత్రం పోయేది అందులో ఎవరు నోవలకి అడుగు అయ్యో నువ్వు మధ్య తానం చేయబోతురు నల్ల రాక బాయపోయి కానీ పోయి నీళ్ళు తెరా గురించి ఒక్క బిందెలు తెచ్చుకంటే ఒక్క బిందెలతో తాళం చేస్తా నీ బట్టలు విడతా సైకిల్ దోరంటే బండి దోచి అడ్డం పడుతుంది నీ రాతో అట్లా నా రాతో ఇంత ఇరురా మన గోతమ సంసారం ఓ అందరు దోస్తాను కానీ ఏదో చిట్టి మళ్ళీ చిట్టెత్తుకొని ఇచ్చిన చిట్టెత్తుకొని ఈ మొగం అప్పుడు తెలియదా అబ్బో నీ చేసుకోవాలంటే నీ అమ్మాయి వచ్చి ఓ నీ అమ్మో మామకాలు మొక్కింది మామకాలు మొక్కిండు చేసుకోవాలంటే వీడు మంచిగా సాగెత్తావు ఒక్క నాయన చేసి గిట్ల కాదు గట్ట కాదు ఒక్కొక్క మొబైల్ చూస్తే బస్టాన్ని పోయి పేపర్ చదువుకుంటా కొత్త కొత్త ముచ్చట్టు మాట్లాడతారు ఒక్క నాలుగు నాయన చేసినవా నాకు చెయ్యే నువ్వు చేయబట్టే మంచి సంవత్సరాలకి బయటికి వచ్చింది అమ్మా కుండ పట్టాలి నువ్వు అన్న పడరు తల్లి అనేది కొడుకుల కంటది బిడ్డల కంటది పైసలు పైసా రూపాయలు
రూపాయినక రూపాయి ముళ్ళైన 100 చేస్తుంది 1000 చేస్తుంది 1000 చేస్తుంది అమ్మా ఇంటికి కొడుకు డెవలప్ చేస్తుంది ఉంటుంది జాగాలో ఉంటుంది మరి మా అయ్య 780 ఎకరాలు భూమి వచ్చినప్పుడు అయ్యో మనకి ఇద్దరు కొడుకులు అంత భూమి ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నావే నువ్వు అన్నావా అయ్యే కొడుకు బుద్ధులు ఉన్నా వాళ్ళకి శిక్షణ ఉండద్ది 780 ఎకరాల భూములు 20 భూములు కండగల్ల భూములు ఆ భూములు దచ్చండి ఆ పానం కలుక్కు అంటే అందరు రా కొడుకురా ఊళ్ళే ఉన్న పేరు చూడు మనిషికి ఒక ఎకరం చొప్పున పంటలు వేపించిండు నాడికి కొడుకులు అదికి రాలేదకి కూడా అదికి రాలేదా వచ్చినాడు కొడుకారా ముందుకుండా వాటి దానం ఎత్తవు అంటారు ఆనాడు తండ్రికి బుద్ధి లేకున్నా నీకు సిగ్గు శరవు లేదా సిగ్గు తక్కువ నాయన కొడుక చంద్రకాంతరాజ ముందు నడిచే బలగా అయినా